ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టుగా విదేశాలలో ఉంటున్న మనవాళ్లు భారత్కు పంపే డబ్బుపైన ప్రభావం పడనుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ వైపు నుంచి ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం విభిన్న రంగాలపై పడుతుంది. చమురు దిగుమతులు, విమానయానంతో పాటు గల్ఫ్ దేశాల్లో గల మనవాళ్లు అక్కడి నుంచి పంపించే డబ్బుపైన ప్రభావం పడుతుంది. విదేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్ అందుకునే దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఇలా వచ్చే సొమ్ము మన దేశ జీడీపీలో 3.5% వరకు ఉంది. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2%. అంటే అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే ప్రపంచం నలుమూలలా ఉన్న మనవాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులున్నారు. వాళ్లు అక్కడి నుంచి పంపే సొమ్ము మన దేశ కరెంట్ ఖాతా లోటును పూడ్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మన విదేశీ మార్క నిల్వలను స్థిరంగా ఉంచడంలో ఈ రెమిటెన్సులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. మన దేశానికి ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38% దాకా ఉంటుందని సిటీ గ్రూప్ తన తాజా ఆర్థిక నివేదికలో చెప్పింది. కొన్నేళ్లకు మన దేశానికి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐల కంటే రెమిటెన్స్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో 27.7% నిధులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ నుంచి 18 నుంచి 20% నిధులు వస్తున్నాయి. గత ఏడాది మన వాళ్లు $135.4 బిలియన్ అంటే దాదాపు 12,40,000 కోట్ల రూపాయలు రెమిటెన్స్ల రూపంలో పంపారు. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన సొమ్మే $51.4 బిలియన్ అంటే దాదాపు 4,71,000 కోట్ల రూపాయలు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు చమురు రంగంతో పాటు సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రిటైల్, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల ఇవన్నీ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా దానికోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మనకొచ్చే రెమిటెన్సెస్ తగ్గాయి. ఇది భారత్ ఆర్థిక నిల్వలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. రూపాయిపై ఒత్తిడి పెరిగి బలహీనపడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై ధరాభారం పడే ప్రమాదం ఉంది. అంతా తక్షణం జరగదు, కానీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఆ ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. యుద్ధం 6 నెలలు అంతకు మించి కొనసాగితే మన వద్ద గల విదేశీ మార్క నిల్వలు కరిగిపోతాయి. చమురు దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వాటిని తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. ఇది సామాన్యుల గృహ, వాహన రుణాల ఈఎంఐలపై ప్రభావం చూపుతుంది. ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్షగా మారుతుంది.